ఎవ్రీవన్, ఈరోజు నేను గ్రూప్ 2 మెయిన్స్ డైలీ ప్రిపరేషన్ ప్లాన్ ఫస్ట్ ఇనిషియల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? వీ హ్యావ్ 5 సబ్జెక్ట్స్: హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఈ టాపిక్ నుండి 150 క్వశ్చన్స్, ఈ టాపిక్ నుండి 150 క్వశ్చన్స్. సో టోటల్ 300 క్వశ్చన్స్. మన స్కోర్ మినిమం, ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 92,000 మెంబర్స్లో మనకు 900 పోస్టులు అంటే కొంచెం కాంపిటీషన్ నిజంగా హెవీగా ఉంటుంది. బికాస్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, లీస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో మనం 200 to 250 మధ్యలో స్కోర్ చేసేలాగా ఉండాలి. సో నేను చెప్పే ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే డైలీ ఈచ్ టాపిక్ నుండి 10 క్వశ్చన్స్ ఆర్ఎల్స్ 20 క్వశ్చన్స్. 10 వద్దులేండి, 20. అది కూడా జస్ట్ నార్మల్గా కాదు, ఇన్డెప్త్ అనాలిసిస్లో చేయండి. సో 5 టాపిక్స్ 20 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్. సో మనకి 1 మంత్లో ఎన్ని క్వశ్చన్స్? 3000 క్వశ్చన్స్ అవుతాయి. ఓకే, అండ్ మనకు 3 months ఉంది. వీ హ్యావ్ నియర్లీ 3 months. మనం యాక్చువల్లీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ప్రిపరేషన్. April 28 to April, May, June, July, 28 అనుకున్న వీ హ్యావ్ 3 months. సో 3 monthsలో నేను ఎందుకు 28 నుంచి కన్సిడర్ చేస్తున్నా అంటే మధ్యలో కొన్ని డేస్ స్కిప్ అయిపోతాయి ఏదో ఒక రీజన్ వల్ల. నాట్ పర్టికులర్లీ అందరూ ఎంత డెడికేషన్తో చదివినా ఒక డే హెడేక్ వల్ల, ఫీవర్ వల్ల, సమ్ ఫ్యామిలీ అకేషన్స్ వల్ల, ఫంక్షన్స్ వల్ల పోతుంది. సో ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ 3 months. సో మంత్లీ 3000 బిట్స్ అనుకున్నా, ఫర్ 3 months నియర్లీ 9000 బిట్స్. అండ్ సండే ఇది డైలీ 20 చేస్తే 100. అండ్ సండేస్ మాక్ టెస్ట్ రాయండి, పేపర్ 1కి పేపర్ 2కి. సో 150 క్వశ్చన్స్. సో అలా సండేస్ నంబర్ ఆఫ్ ఈచ్ వీక్ హ్యాస్ 4 సండేస్. సో 4 ఏప్రిల్, మే, జూన్, జూలై, 3 months కదా. 12 into 150. సో 12 into 150 1800 బిట్స్. ఎంత చేసినా మనం నియర్లీ 10,000 బిట్స్ సాల్వ్ చేస్తాం. సో ఇన్ 10,000 బిట్స్లో అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం నా గెస్ ప్రకారం ఈజీగా ఒక 200 బిట్స్ ఈజీగా టచ్ అవుతాయి. ఇవి ఎలా చేస్తారు? డైలీ మీరు చేసే 20 బిట్సే కాబట్టి సో క్లీన్గా చేయండి. సో ఈజీగా 200 బిట్స్ ఈజీగా చేయొచ్చు. బికాజ్ మనకు కరెంట్ అఫైర్స్ అని ఏం మెన్షన్ చేయలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, అందుకే డైలీ 20. ఎవ్రీ మంత్కి అన్నీ మీరు కన్సాలిడేట్ చేసినా కూడా ఈజీలీ యూ క్యాన్ డూ దిస్. అండ్ డైలీ ప్లాన్ ఎలా ఉండాలి? నేను ఇప్పుడు చేసే డైలీ ప్లాన్ ఎగ్జాక్ట్లీ అలానే ఉండాల్సిన అవసరం లేదు. నేను పాలిటీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ పాలిటీనే చదవాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ పాలిటీ బదులు ఎకానమీ, హిస్టరీ. వాట్ ఐ ప్రిఫర్ ఈజ్, అంటే ఒకటే సబ్జెక్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివేదానికంటే కొంచెం మైండ్ రిలాక్స్ ఉండడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ చదివితే బెస్ట్ అని. సో 6:30 వేకప్ అండ్ 8:30 వరకు ఫ్రెష్ అప్. అంటే మన బాడీ మైండ్ అంతా రిలాక్స్గా ఉంటేనే వీ క్యాన్ పీస్ఫుల్లీ కంప్లీట్ ద సిలబస్. సో మార్నింగ్ ఎక్సర్సైజ్, సమ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు. 6:30కే చెప్పాను, 6:30కే కాదు, కొంతమంది 4కి లేస్తారు, 5కి కూడా లేస్తారు. సో ఒక 1 hour 1.5 hour ఫ్రెష్ అప్కి దానికి దీనికి అయిపోతే స్టార్ట్ అయితే 8:30 to 9:30. 9:30 పాలిటీ బిట్స్ చేయండి. ఫస్ట్ పాలిటీ బిట్స్ ఒక 20.
9:30 to 10:30 దానికి బిట్స్ హాఫ్ అన్ అవర్ 30 minutes చేయండి. బిట్స్ 30 minutes దాని గురించి అనాలిసిస్ చేయండి. తర్వాత 9:30 to 10:30 ఏదైనా చాప్టర్ చదవండి పాలిటీది. మేబీ దీనికి రిలేటెడే అవ్వచ్చు ఆర్ఎల్స్ వేరే ఏ చాప్టర్ అయినా పాలిటీ. తర్వాత 10:30 to 11:30 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఒక 20 బిట్స్. ఈ బిట్స్ ఎక్కడ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు కొన్ని వెబ్సైట్స్లో. సో యూ క్యాన్ సెర్చ్. 11:30 to 12:30 సేమ్ ఏదన్నా ఒక టాపిక్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. తర్వాత 12:30 to 1 o'clock ఫుడ్. 1 to 1:30 you can even take break also. Break. తర్వాత 1:30 to 2:30 సమ్ కొంచెం ఈజీ టాపిక్స్ కాబట్టి ఇప్పుడు హిస్టరీ ఆర్ ఎకనామిక్స్. 2:30 to 3:30 దీనికి రిలేటెడ్ బిట్స్ సాల్వ్ చేసింటారు కాబట్టి సమ్ టాపిక్ ఏదన్నా ఒక టాపిక్. అంటే నేను ఫస్ట్ ఎందుకు బిట్స్ ప్రిఫర్ చేస్తున్నాను అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని తెలిసిన తర్వాత మీరు చదివితే మేబీ క్వశ్చన్స్ రావచ్చేమో అని మీరు కూడా ఈజీగా చదువుతారు. తర్వాత 3:30 to 4:30 స్లీప్. యాక్చువల్లీ యూ క్యాన్ షిఫ్ట్ యువర్ స్లీప్ టు హియర్, బట్ నేను ఎందుకు లేట్గా చేశాను, యాక్చువల్లీ స్లీప్ ఉండకపోవడమే బెస్ట్. ఎందుకంటే మనం ఆ ఎన్విరాన్మెంట్కి మనం ఆఫ్టర్నూన్ కూడా షిఫ్ట్లో రాస్తాం కాబట్టి స్లీప్ లేకపోవడమే బెస్ట్. అండ్ మీకు ఇంకొక బెస్ట్ సజెషన్ ఇవ్వాలి అంటే మార్నింగ్ మీరు ఓన్లీ పాలిటీను హిస్టరీ చదివిన పేపర్ 1కి మీ మైండ్ అడాప్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ మీరు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎకానమీ అలా చదివిన పేపర్ 2కి అడాప్ట్ అయిపోతుంది. బట్ నేనేమంటే డైలీ సాల్వ్ చేయండి. బికాజ్ మీరు డైలీ ఈ టాపిక్స్ చదవడం వల్ల లాస్ట్లో సాల్వ్ చేయడానికి కూడా ఈ టాపిక్స్ అన్నీ ఈజీగా అయిపోతుంది. స్లీప్ యోగా అంటే స్లీప్ ఒక 1 hour ఏదో ఒక రెస్ట్, ఇదర్ మూవీయా, మీకు ఏది స్ట్రెస్ రిలీఫ్ అయితే అది. మూవీ అంటే మూవీ, స్లీప్ అంటే స్లీప్, ఎవరితో ఉన్న ఫ్రెండ్స్తో కొంచెం చిట్ చాట్ అంటే మరీ ఏదేదో కాదు, సమ్ ఫ్రెండ్లీగా లాఫింగ్ కామెడీ సీన్స్ చూడడం, అలా కొంచెం స్ట్రెస్ బస్టర్. పీస్ఫుల్గానే సాల్వ్ చేస్తే బెస్ట్. స్ట్రెస్గా నేను ఒకటే చెప్తానండి, మీరు అవర్స్ 14 hours చదివే దానికంటే 4 hours కన్సిస్టెంట్గా చదివితే 14 hours వాల్యూ ఉండేలాగా ఉండాలి. తర్వాత 4:30 to 5:30 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్. తర్వాత 5:30 to 6:30 ఏదన్నా టాపిక్, న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి. ఇంకా 6:30 7కి మ్యాక్స్ క్లోజ్ చేసేయండి. 7 o'clock to 7:30 హ్యావ్ యువర్ లంచ్. 7:30 నుంచి 8 వరకు రిలాక్స్ అవ్వండి. 8 to 10 రివైజ్. ఇప్పుడు దీనికోసం ఎన్ని అవర్స్ ఇన్వెస్ట్ చేశారు, నియర్లీ ఎంత కాకపోయినా సమ్ 6 to 7 hours ఇన్వెస్ట్ చేశారు మీరు. చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే రివిజన్కి 1 hour 2 hours సరిపోతుందా, అయ్యో మంత్లీ చదివినది 1 dayలో కంప్లీట్ చేసే రివిజన్ అంటే, అవును మీరు చదివేటప్పుడు క్లియర్గా చదివారనుకో ఒక పేజ్, దాన్ని నిజంగానే ఒక 2 minutesలో చదవచ్చు. మీరు ఫస్ట్ టైం చదివినప్పుడే ఎలా పడితే అలా చదివారనుకోండి, ఈవెన్ రివిజన్ కూడా మళ్ళీ 2-3 hours టైం తీసుకుంటుంది. మీరు మంచిగా చదివితే కూల్గా రివిజన్ సెకండ్స్లో అయిపోతుంది. సో ఆ రోజు చదివినదే కదా 8 to 10 రివైజ్ చేయండి. డన్ ఫర్ ద డే. తర్వాత సండే రివిజన్, సేమ్ టాపిక్స్, మాక్ టెస్ట్ రాయండి. సండే ఇవన్నీ ఒక 2-3 hours రివైజ్ చేసేయండి. ఒక మాక్ టెస్ట్ 150 marksకి రాయండి. చూడండి అవి సండే ప్లాన్. సండే 2 hours మాక్ టెస్ట్ రాస్తారు, 2 hours దాన్ని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తారు. ఏం టాపిక్స్ చదవకండి. మళ్ళీ ఇది మార్నింగ్. ఈవినింగ్ 2 hours మాక్ టెస్ట్, 2 hours డీటెయిల్డ్
అనాలిసిస్ 6 hours ఎనఫ్. ఇంకా మిగతా మీకు నేను ఇంకా చదవాలి అనుకుంటే ఒక 2-3 hours రివైజ్ చేసేది ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్లాన్. నిజంగా చెప్తున్నా, ఫాలో దిస్. డెఫినెట్లీ మీకు బిట్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా మీకు బిట్స్కి సోర్సెస్ కావాలి అంటే నేను కలెక్ట్ చేస్తున్నా. ఇంకో 2-3 డేస్లో వీడియో అప్లోడ్ చేస్తాను. 2-3 డేస్ కూడా నేను కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ మై ప్లాన్ ఈజ్. సో వన్ లాస్ట్ రివిజన్. ఓన్లీ 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్ నుంచి నేనేం డైలీ 50 క్వశ్చన్స్ కూడా కాదు, 20 బిట్స్. ఆ 20 బిట్స్లో కూడా 4-3 చాలా ఈజీగా ఉంటాయి, 4-5 కష్టంగా ఉంటాయి, ఇంకో 4-5 మోడరేట్గా ఉంటాయి. సో ఆల్ టైప్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. 300 బిట్స్, 300 మార్క్స్. సో మీరే చూడండి, 92,000 మెంబర్స్ రాస్తున్నారంటే మీ కాంపిటీషన్ ఎలా ఉండాలి అని. సో 20 బిట్స్ డైలీ 100 బిట్స్ చేస్తారు. అలా మంత్లీ ఎన్ని బిట్స్ చేస్తున్నారు మీరు, అండ్ ఈ 3 monthsలో ఎన్ని బిట్స్ అవుతాయి, అండ్ సండే మాక్ టెస్టులు రాయడం వల్ల ఎలా ఉంటుంది. సో 6:30 నుంచి మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 6:30, అండ్ దట్ టు ఆ మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 6:30 12 hours. ఇన్ ఆ 12 hours వీ హ్యావ్ 3 to 4 hours బ్రేక్ ఉంది. సో మనం ఈజీగా 8 hours చదువుతాం, 8 to 9 hours. సో ఏం స్ట్రెస్ లేదు, రిలాక్స్గా స్నాక్స్ తింటూ చదవండి. చాప్టర్ చదివేటప్పుడు బెడ్ మీద పడుకొని చదవన్నంత మాత్రాన నిద్రపోతే చదవమని కాదు. రిలాక్స్గా ఈ టాపిక్ ఇలానా, ప్రైమ్ మినిస్టర్ వాట్ పవర్స్ హీ హ్యాస్, ప్రెసిడెంట్ వాట్ పవర్స్ హీ హ్యాస్, ఏదో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చదవడానికంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే ఎలా డీల్ చేయాలి అని తెలుసుకోవడానికి చదవండి. దెన్ యుల్ గెట్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ.